మీ ఇంట్లో భగవద్గీత ఉందా? నాకు డౌట్. క్రిస్టియన్స్ ఏమో బైబిల్ చదువుతారు, ముస్లిమ్స్ ఏమో ఖురాన్ చదువుతారు. మన హిందూస్ భగవద్గీత ఎందుకు చదవరు? భగవద్గీత ఎందుకు పెట్టుకోరు ఇంట్లో? అలా వస్తే ప్రతి ఒక్కరూ భగవద్గీత చదవాలే కదా. మళ్ళీ ఎందుకు మన ధర్మాలని ఎవరు పాటించట్లేదు? అండ్ వన్ మోర్ థింగ్, ఇప్పుడు 90s కిడ్స్కి అయితే అసలు భగవద్గీత అంటే ఏంటి, భగవద్గీతలో ఉన్న పద్యాలు, శ్లోకాలు అట్లీస్ట్ టంగ్ పలకడానికన్నా సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడున్న వాళ్ళకి ఒక్క శ్లోకం చదివించండి చూద్దాం. ఒక శ్లోకం ఏంటి, ఒక వర్డ్ పలకడానికి ట్రై చేయమనండి. అసలు ఏమవుతుందో ఏంటో అస్సలు అర్థం కావట్లేదు. అండ్ ఇంకొకటి, క్రిస్టియన్స్ అయితే ఎవ్రీ సండే చర్చ్కి వెళ్తారు, ముస్లిమ్స్ అయితే ఎవ్రీ ఫ్రైడే నమాజ్ చదువుకుంటారు, ఏమంటారు దర్గాలకు వెళ్తారు. మళ్ళీ మన ఇండియన్స్కి ఏ పర్టికులర్ డే అంటూ లేదు, ఏం లేదు. మన భగవద్గీత ఎప్పుడు చదవాలి, అన్ని రోజులు ఉంటాయి కదా. ఒక్క రోజు చదివినా కూడా మన జన్మలు ధన్యమైపోతుంది కదా. సో నా ఇంటెన్షన్ ఏంటంటే, ప్రతి ఒక్కరి హిందువుల ఇంట్లో దేవుని గదిలో భగవద్గీత ఉంటే చాలా మంచిది. ఒకవేళ లేకుంటే పెట్టుకొని చూడండి, ఆ పాజిటివిటీ, ఆ వైబ్ అనేది ఎంత బాగా హెల్ప్ చేస్తుందో మీకే అర్థమవుతుంది. ఇప్పటి వరకు లేకుంటే అట్లీస్ట్ ఈ వీడియో చూసిన తర్వాత అయినా వెళ్ళి తెచ్చుకొని మీ పూజా మందిరంలో పెట్టుకోనండి. పెట్టుకున్న తర్వాత చూడండి, ఆ ఎఫెక్ట్ మీకే అర్థమవుతుంది.